everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోను అయితే మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో చలి లేదా చలి అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఖర్చులని మనం ఇంగ్లీష్లో ఎక్స్పాన్సెస్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ప్రతిదానికి డబ్బులే కావాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు నీడ్ మనీ ఫర్ ఎవ్రీథింగ్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే చలిగాలులు లేదా చల్లటి గాలులు. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ రాత్రి వద్దు ఉదయాన్నే వెళ్ళు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ మెల్లగా చలి పెరుగుతోంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద కోల్డ్ ఈజ్ స్లోలీ ఇంక్రీజింగ్ ఈ విధంగా చెప్తాం. అదే ఉదయం పూట మంచు పడుతోంది, నేను దాన్ని ఈ రోజే చూశాను ఇలా చెప్పాలనుకుంటే ఇన్ ద మార్నింగ్ అ థిక్ మిస్ట్ ఫార్మ్స్ ఐ సా ఇట్ టుడే, ఆర్ ఇన్ ద మార్నింగ్ అ థిక్ మిస్ట్ ఇస్ ఫార్మింగ్ ఐ సా ఇట్ టుడే ఈ విధంగా చెప్తాం. ఫార్మింగ్ మిస్ట్ అంటే మంచు పట్టడం లేదా మంచు కురవడం అని. ఇప్పుడైతే ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే చల్లగా ఉన్నా సరే ఎండ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే ఈవెన్ దో ఇట్స్ కోల్డ్ ద సన్లైట్ ఇస్ స్టిల్ స్ట్రాంగ్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ ఎండ మాత్రం తగ్గడం లేదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో The sunlight just isn't reducing ఈ విధంగా చెప్తాం. is not reducing or isn't reducing అంటే తగ్గడం లేదు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ మధ్య ఎండతో పాటు వర్షం కూడా పడిపోతుంది ఇలా చెప్పాలనుకుంటే These days along with the sunlight it's also raining ఈ విధంగా చెప్తాం. దీస్ డేస్ అంటే ఈ రోజుల్లో లేదా ఈ మధ్య అని. అదే వాతావరణం ఎలా ఉండబోతుందో అస్సలు ఊహించలేకపోతున్నాము లేదా అస్సలు తెలియడం లేదు ఇలా చెప్పాలనుకుంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ హౌ ద వెదర్ ఇస్ గోయింగ్ టు బి ఈ విధంగా చెప్తాం. నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ అంటే ఎలా ఉండబోతుందో లేదా ఊహించలేకపోతున్నాము అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ చలికాలం అంటే నాకు ఇష్టం. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ ద వింటర్ సీజన్ ఈ విధంగా చెప్తాం. అదే వర్షం ఉండదు, అలాగే ఎండ కూడా ఎక్కువగా ఉండదు, అందుకే నాకు చలికాలం అంటే ఇష్టం ఇలా చెప్పాలనుకుంటే దేర్ వోంట్ బీ రెయిన్ అండ్ ద హీట్ వోంట్ బీ టూ మచ్ ఈదర్, దాట్స్ వై ఐ లైక్ ద వింటర్ సీజన్. There won't be rain and the heat won't be too much either. That's why I like the winter season. ఈ విధంగా చెప్తాం. Another example is these days it's hard to understand when each season is actually coming. అంటే ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో లేదా ఏ సీజన్ ఎప్పుడు రాబోతుందో అస్సలు అర్థం కావడం లేదు ఈ రోజుల్లో అస్సలు అర్థం అవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా? చల్లగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో విల్ ఎనీవన్ ఈట్ ఐస్ క్రీమ్ నౌ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అర్ధరాత్రి పూట ఐస్ క్రీమ్లు ఎలా తింటారో నాకు అస్సలు అర్థం కాదు లేదా నాకు అస్సలు అర్థం అవ్వదు ఇలా చెప్పాలనుకుంటే I really don't understand how people eat ice creams in the middle of the night. ఈ విధంగా చెప్తాం. Another example is ఇలాంటి ఫుడ్ అలవాట్లకి లేదా ఇలాంటి తిండి అలవాట్లు నాకు అస్సలు లేవు లేదా నాకు అస్సలు అలవాటు లేదు ఇలా చెప్పాలనుకుంటే I am not used to such food habits.
I am not used to such food habits. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ ఇంత చల్లగా ఉంటే ఏసీ ఎందుకు? చలికాలంలో ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why use the AC when it's already so cold? Why use the AC when it's already so cold? ఈ విధంగా అడుగుతాం. అదే నీకు ఏసీ కావాలంటే పక్క రూమ్కి లేదా వేరే రూమ్కి వెళ్ళి వేసుకో, నాకు మాత్రం అస్సలు వద్దు ఇలా చెప్పాలనుకుంటే if you want use the AC in another room, I really don't want it. If you want use the AC in another room, I really don't want it. ఈ విధంగా చెప్తాం. అదే చల్లగా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేస్తే నాకు అస్సలు నిద్ర పట్టదు లేదా నాకు అస్సలు నిద్ర రాదు ఇలా చెప్పాలనుకుంటే if the AC is on when it's cold, I can't sleep at all. If the AC is on when it's cold, I can't sleep at all. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే తలుపు తీస్తే దోమలు వస్తాయి. ఇది ప్రతిరోజు చాలా మంది అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో if the door is opened, mosquitoes will come in. If the door is opened, mosquitoes will come in or inside the house. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు డోర్ తీసి వదిలేయడం వల్ల లేదా తలుపు తీసి వదిలేయడం వల్లే దోమలు ఇంట్లోకి వచ్చేసాయి ఇలా చెప్పాలనుకుంటే the mosquitoes came inside only because you kept the doors open. The mosquitoes came inside only because you kept the doors open. ఈ విధంగా చెప్తాం. Another example is no matter how many times I tell you, you don't listen to me. No matter how many times I tell you, you don't listen to me. అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు నా మాట వినవు లేదా నేను చెప్పేది వినవు అని. Now the last sentence is డిసెంబర్లో టూర్ ప్లాన్ చేస్తున్నాము లేదా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. డిసెంబర్లో చాలా మంది వెళ్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో we are planning a trip in December. We are planning a trip in December. ఈ విధంగా చెప్తాం. అదే ఈ డిసెంబర్లో మేము తప్పకుండా ఎక్కడికైనా వెళ్తాము, మీరు కూడా వస్తారా ఇలా అడగాలనుకుంటే this December we will definitely go somewhere. Will you come too? This December we will definitely go somewhere. Will you come too? ఈ విధంగా అడుగుతాం. అదే అందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తోంది ఇలా చెప్పాలనుకుంటే I feel that it will be really nice if we all go together. I feel that it will be really nice if we all go together. ఈ విధంగా చెప్తాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.